హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వీరస్ కంటెంట్ ఛానల్. సో, ముందుగా అయితే అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. సో, ఈరోజు మార్నింగ్ నేను 5:30కి లేచాననమాట. సో, మార్నింగ్ 5:30 కల్లా లేసి ఇంకా పనంతా అయ్యేసరికి 6 అయిపోయింది. సో, మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ మొత్తం ఇల్లు ఊడ్చి తూడ్చుకున్నాను. బయట ముగ్గు కూడా పెట్టేసాను. అండ్ ఎందుకంటే 8:30 వరకు కంప్లీట్ పనంతా అయిపోవాలి పూజతో సహా. అండ్ కుకింగ్ కూడా. సో, పిల్లలు స్కూల్‌కెళ్ళాలి. మేము ఆఫీస్‌కెళ్ళాలి కాబట్టి సో, నేను 5:30 కల్లా లేచి ఇంట్లో పనంతా చేసుకున్నాను. సో, ఇట్లా చిన్నగా అయితే ముగ్గు అయితే ఏసుకున్నాను చూడండి. కానీ మీరెలా జరుపుకున్నారో శ్రావణ శుక్రవారం ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టండి. సో, అలాగే నెక్స్ట్ మనకి వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది. అది ఎలా చేసుకుంటాను, దానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటానన్నది కూడా నేను ఒక వ్లాగ్ అయితే చేస్తాను. సో, అందరూ అయితే చూస్తూ ఉండండి. సో, తర్వాత పూజ తర్వాత చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను చూడండి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు నేను వీడియో తీసుకోలేదు. సో, పూజ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీసానండి. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. సో, నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా జరిగింది చూడండి. సో, పూజంతా అయిపోయేసరికి నాకు 7:00 అయిపోయిందండి. తర్వాత వెంటనే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఈరోజైతే దోసకాయ పప్పు చేసి అన్నం వండేస్తున్నాను. అండ్ పిల్లలకి ఉప్మా కూడా తయారు చేసిస్తున్నాను. సో, ఈ చిన్న వ్లాగ్ మీ అందరికి నచ్చితే డెఫినిట్‌గా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మీరు కొత్త వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ